ఎవడు ఇవ్వాలి? రాజకీయ పార్టీ నీకు లేకుండా, ఓటు నువ్వు అడగకుండా, నీ ఓటు నీకు ఓటేయకుండా రాజ్యం ఎట్లొస్తుంది? నువ్వు సిద్ధాంతం చెప్పకుండా, నీ యొక్క కార్యాచరణ చెప్పకుండా ఎట్లా ఓట్లాడుతావు? ఇవాళ చాలా వరకు కుల సంఘాల పేరుతోని జరుగుతున్న తంతు ఏంటంటే, ఎన్నికలు రాగానే సామాజికనే మాకు అన్ని సీట్లు కావాలి, మాకు ఎన్ని సీట్లు కావాలా పోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడకచ్చుకోవడం, కథ మేము మద్దతు ఇస్తా అని చెప్పడం, మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు, మాకు ఇన్ని రావాలి సీట్లు, మాకు అన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇస్తాడు? ఒక రెడ్డి ఆయన పార్టీ పెట్టుకొని కోట్ల రూపాయలు దాని పేరు మీద బిజినెస్ చేస్తున్నాడు. ఆయన నీకెందుకు ఇవ్వాలి లాభాలు? నీకెందుకు ఇవ్వాలి? 4% ఉన్న రెడ్డి సామాజిక వర్గము ఇవాళ 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఖర్చు పెడతాడు. అక్కడ ఖర్చు పెట్టి 43 మంది ఎమ్మెల్యేని గెలిపించిండు. 43 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఎవరు? నిన్ను ముఖ్యమంత్రి చేయడానికా, నన్ను ముఖ్యమంత్రి చేయడానికా? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాడు ఆయన? బీసీలు ఎంతమందిని గెలిపించారు? 19 మందిని గెలిపించారు. 43 మంది వాళ్ళ సామాజిక వర్గాలు వాళ్ళు గెలిపించుకున్నారు. దాంట్లో 19 మంది బీసీలు గెలిచిండ్రు. పార్టీ ఎవరిది? రెడ్ల పార్టీ. కాబట్టి వాళ్ళకి టికెట్లు ఎక్కించుకున్నారు. డబ్బులు పెట్టేటోడు ఎవడో, ఎక్కువ డబ్బులు పెట్టేటోడు ఎవడో వాళ్ళు గెలిపించుకున్నారు. సంఖ్య పెంచుకున్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. నువ్వు డిసైడ్ చేస్తావాడా? నేను డిసైడ్ చేస్తానా? మనం లేనేలేం కదా అక్కడ. మనకొక ఎమ్మెల్యే లేడా? మనకొక ఎమ్మెల్యే లేడు అక్కడ మన గురించి. ఒకవేళ ఆ 19 మంది గెలిచిన వాళ్ళు కూడా ఎవరిని అంటారు? ఓ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి అంటారు. లేకపోతే ఇంకో పార్టీ, ఆ రెడ్ల పార్టీని నిర్ణయించే వ్యక్తినే ముఖ్యమంత్రి అంటారు. అంతేగాని నిన్ను నన్ను అనరే. ఓ బీసీనో, ఇంకెవరినో, ఎస్టీనో, ఒక మైనార్టీనో అనరే. మన అనాలంటే ఏం చేయాలి? ఇవాళ రేవంత్ రెడ్డి నేను 2వసారి ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఒక్క బీసీ కూడా మాట్లాడుతున్నాడే, కాంగ్రెస్ పార్టీలో బీసీ నువ్వెట్లయితావు, మేమవుతామని. 56% జనాభా మేము ఉన్నాం కదా, నువ్వెట్లా అవుతావా రెడ్డి? 2వసారి నువ్వెట్లయితావు? ఒక్కసారి కావడమే ఎక్కువ. మీకున్న 4%. ఉమ్మడి రాష్ట్రంలో 56 సంవత్సరాలు మీరే పరిపాలన చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వే చేసిన, మళ్ళీ నువ్వే 2వసారి అయితే ఎట్లా? ఇదేట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? రెడ్డి సమయం అవుతుంది కదా, ప్రజాస్వామ్యం ఎట్లయితే అని చెప్పి ఒక్క బీసీ అడుగుతలేడు, ఒక ఎస్సీ అడుగుతలేడు, ఒక ఎస్టీ అడుగుతలేడు, ఒక మైనార్టీ అడుగుతలేడు, ఒక మహిళ అడుగుతలేదు. ఆ పార్టీలోనే మరి అడిగినప్పుడు అడిగితే మాట్లాడే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి పదవులు ఉంటాయా? వాళ్ళ సీటు ఉంటుందా? మరి ఉండనప్పుడు మనకు ఆల్టర్నేటివ్ రాజకీయ పార్టీలు ఉండాలా లేదా? ఇవాళ నేను ఒక ఎస్సీ మాదిగనండి. ఎస్సీ మాదిగ ది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీ తెలంగాణలో బాగా జనాభా ఉన్న కమ్యూనిటీ. మరి మా జనాభా బాగానే మాదిగలు ఇంత 30 ఏళ్ళ పోరాటం చేసాడు. 3 సార్లు మేము పోటీ చేస్తే, మా నాయకుడు చేస్తే డిపాజిట్ కూడా రాలే. మా నాయకుడు 3 సార్లు పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలే. మా ఊరికి ఓటేయలే. ఎందుకు? మా ఉద్యమము ఓన్లీ వర్గీకరణ ఉద్యమమే, రాజకీయ ఉద్యమం కాదు. మా నాయకుడు చేసింది రాజకీయ ఉద్యమం కాదు, ఓన్లీ వర్గీకరణ పోవటం. అది వర్గీకరణ వరకే పరిమితం కారా బాబు, నువ్వు రాజ్యాధికారం చేయడానికి లేదని చెప్పి మా కమ్యూనిటీలో వర్ధన్నపేటలో 70,000 ఓట్లు ఉంటే మా ఓడికి 6,000 ఓట్లు వచ్చినాయి. అదే నాగరాజు మాల సామాజిక వర్గానికి మొన్న కాంగ్రెస్ పార్టీ రూపంలో రెడ్లందరూ కలిసి గెలిపించగలిగిండ్రు. వాళ్ళ జనాభా 7,000 కూడా లేదు, గెలిపించగలిగిండ్రు. అంటే పార్టీ అక్కడ సెక్యులర్ పార్టీ రూపంలో ఆధిపత్యంగా ఉంది కాబట్టి గెలిపగలిగిండు. మాదిగ పేరు మీద చేసిన నాయకుడే డిపాజిటే రాలేదు. ఎందుకు? ఆయన పోరాటం అంతా రాజకీయ అధికార పోరాటం కాదు, సామాజిక పోరాటం. సామాజిక పోరాటం, రిజర్వేషన్ల పోరాటం. బీసీలంతా చేస్తుందంతా రిజర్వేషన్ల పోరాటాలు. 42% లోకల్ బాడీలో, అది కూడా మళ్ళీ ఎమ్మెల్యే కాదు, ఎంపీలు కాదు, నా ఎంపీలు కాదు, నా ఎమ్మెల్యేలు కాదు, లోకల్ బాడీలా. ఇప్పటికి మీరు చూసారు కదా, ఆ చట్టం లేకుండానే 61% మన రఘు చెప్పాలి, అనాలిసిస్ బాగా చేస్తాడు. ఇప్పుడు చట్టం లేకపోయినా కూడా 61% సీట్లు వచ్చినాయి లోకల్ బాడీలో. మహిళలు కూడా పెరిగినాయి. మహిళలు కూడా ఈసారి పర్సెంటేజ్ పెరిగింది. వాళ్ళు కూడా అద్భుతంగా ఇవాళ రాగలిగిండ్రు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లా జనాభా దామాష పద్ధతిలో సీట్లు ఉన్నాయా లోకల్ బాడీలా? మరి చట్టం లేకుండా కూడా వచ్చినాయా సీట్లు? రాలేదా?
మరి లోకల్ బాడీ చట్టం కోసం ఇంత పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు చేస్తే ఎక్కడ చేయాలి? అసెంబ్లీకి గురించి చేయాలి. నీకు అసెంబ్లీలో వాటా రావాలి, పార్లమెంట్లో వాటా రావాలి. అది కదా కీలకమైన నిర్ణయాలు. నిర్ణయాలు కీలకంగా జరిగేది ఎక్కడ? సర్పంచ్ చేస్తాడా, లేదా ఎంపీటీ చేస్తాడా, లేదంటే జడ్పీటీ చేస్తాడా? అసెంబ్లీలో కదా నిర్ణయాలు జరిగేది, పార్లమెంట్లో కదా నిర్ణయాలు జరిగేది, చట్టాలు జరిగేది అసెంబ్లీలో పార్లమెంట్లో కదా. మరి అట్లాంటప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో మాకు చట్టం కావాలి, రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక బలమైన ఉద్యమం రాకుండా లోకల్ బాడీకే పరిమితమైతే, లోకల్ బాడీలోనే పరిమితమైతే మరి బీసీలకు రాజ్యం ఎట్లొస్తుంది? నేను అందుకే ఇవాళ ఈదా శేషగిరి గౌడ్ గారిని నేను ఎందుకు అభినందిస్తున్నాం అందరం ఈ సందర్భంగా ఒక బీసీ గౌడ సామాజిక వర్గం నుండి మన అద్భుతంగా చప్పట్లతో స్వాగతించాలి. నేను మొదటి నుండి బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన 3 లక్షల ఉద్యోగం, 12 ఏళ్ల సర్వీసు. ఇలా మరి ఏ బీసీ అన్న చేసిండో ఒకసారి మీ మీడియా అడగాలి. ఏ బీసీ ప్రొఫెసర్ రాజీనామా చేసిండా బీసీ ముఖ్యమంత్రి కోసం? లేదా ఏ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేసిండా? ఏ బీసీ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసిండా? ఇలా నేను చేసిన ఎందుకు? నేను అంబేద్కరిస్ట్గా, బీసీలు 56% ఉన్నారు కాబట్టి. ఆనాడు అంబేద్కర్ లా మినిస్టర్కి రాజీనామా చేశాడు, లా ప్రొఫెసర్కు నేను రాజీనామా చేసిన. ఎందుకు? బీసీల కోసం. కాబట్టి ఇలా బీసీలకు ముఖ్యమంత్రి కావాలనే తపన కావాలంటే అసెంబ్లీలో సీట్లు రావాలి వాళ్ళకి. ఇలా 4వ స్థానంలో ఒక పార్టీ ఉన్నది కాబట్టి, ఆధార్ పార్టీ ఉంది కాబట్టి, శేషగిరి గారు గౌడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తర్వాత 4వ స్థానంలో ఆయన ఓట్లు సంపాదించుకోగలిగాడు. అసెంబ్లీలో 4వ స్థానంలో ఉంది ఆ పార్టీ. తర్వాతనే బీఎస్పీ ఉంది, తర్వాతనే బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ పార్టీకి వచ్చినాయి 98,000 ఓట్లు, సార్కు వచ్చినాయి 1,38,000 ఓట్లు. ఒక బీసీ నాయకుడు బయలుదేరినప్పుడు ఆయనను సపోర్ట్ చేయాలన్నా వద్దాం మనం? అవునా? ఏమి బీసీ రాజ్యం కావాలనుకున్నప్పుడు, బీసీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు, ఎవరు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆయనను సపోర్ట్ చేసిన వ్యక్తులలో నేను మొట్టమొదటి వాడని గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకు? ఒకరు ఎదుగుతున్నారు, ఒక బీసీ వస్తున్నాడు, వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలన్నా లేదా? అందుకే ఈ కూటమి ఎందుకు ఏర్పడేది? ఇందులో మున్నూరు కాపులు ఉన్నారు, ఇందులో గౌడ్లు ఉన్నారు, ఇందులో పద్మశాలులు ఉన్నారు, ఇందులో బ్రాహ్మణులు ఉన్నారు, ఇందులో ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, ఇలా మాదిగా ఉన్నాడు, మాల ఉన్నాడు, ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ కూడా ఉన్నాడు, ఇలా లాలు నాయక్, ఇంకా చాలా మంది మా కూటమిలోకి వస్తాననే వాళ్ళు ఉన్నారు. మిగతా ఎంబీసీ వర్గాల నుండి, ఇప్పుడు ఎంబీసీ వర్గాల నుండి కూడా ఒక్కరు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే స్థాయిలో లేరు. ఇలా అగ్రవర్ణ పేదల నుండి కూడా, పేదల నుండి అగ్రవర్ణ సంపన్నులు ఓకే, అగ్రవర్ణ పేదల నుండి కూడా పార్టీ లేదు. అందుకే అగ్రవర్ణ పేదల నుండి తీసుకున్నాం అన్నాను. వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారిని అగ్రవర్ణ పేదల నుండి రేపు మా కూటమిలో అత్యంత కీలక భూమిక పోషిస్తాడన్న. అగ్రవర్ణ పేదల పక్షాన కొట్లాడడానికి, రేపు రాజకీయ దగ్గర తేవడానికి. మిత్రులారా, ఇప్పుడు పార్టీ లేకుండా, సిద్ధాంతం లేకుండా, కార్యాచరణ లేకుండా రాజ్యం రావాలంటే ఎట్లొస్తుంది? కాంచీరాం ఉత్తర భారతదేశంలో, లాలూ బీహార్లో, ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో, ఇక్కడ మన పక్కనే ఉన్న తమిళనాడులో ఎవరు? స్టాలిన్. వాళ్ళకి రాజకీయ పార్టీ లేకుండా అధికారం వచ్చిందా? లేక కుల సంఘాలు పెట్టుకొని తిరిగితే అధికారం వచ్చిందా? లేదా సామాజిక ఉద్యమాలు చేస్తే అధికారం వచ్చిందా? వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకొని, రాజకీయ పార్టీలో పోటీ చేసుకొని, ఎన్నికల్లో ప్రజల యొక్క అభిమానం పొంది, తన సిద్ధాంతాన్ని చెప్పుకొని, ప్రజల చేత మన్ననలు పొంది అధికారాన్ని తీసుకురాగలిగినరు ఇవాళ ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ. మరి 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు వస్తలేదు? అది 2 తెలుగు రాష్ట్రాలలో అధికారం ఎందుకు వస్తలేదు? ఎందుకు చచ్చుబడిపోయినరు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకు రాయితీ ఉద్యమాలే కావాలి. ఏమైనా రేవంత్ రెడ్డి 44% ఉన్న దగ్గర పోయి 56% ఉన్న వాళ్ళు అడుక్కోవాలి సీట్లు. మాకు ఎమ్మెల్యేలు, మాకు ఎంపీలు, లేకపోతే ఇంకేదని లేదు, బీజేపీ అయినా అడుకోవాలి. బ్రాహ్మణుల పార్టీ బీజేపీ దగ్గర పోయి అడుక్కోవాలి, లేకపోతే ఎలమోళ్ళ పార్టీ దగ్గర పోయి అడుక్కోవాలి. ఏం కర్మ అండి? నాకు అర్థం కాలే. ఇవాళ చప్పట్లు కొట్టండి మరొకసారి. మనమే ఇచ్చే స్థాయికి ఎదిగినాం, పార్టీలు పెట్టి ఎదుగుతున్నాం. ఇప్పుడిప్పుడే మనమే టికెట్లు ఇస్తున్నాం. పోతు అశోక్ అన్న పద్మశాలి,
ఏమన్నా ఇస్తలేమన్నా సీట్లు ఎంతమందికి 26 మందికి ఇచ్చిండు టికెట్లు, అవునా? అట్లాగే మన మన అన్న మీరు ఎంతమందికి ఇచ్చారు సార్ టికెట్ మన మున్సిపాలిటీలో? 26 మందికి ఇచ్చారు. మన ముస్లిం నాయకుడు ఎంతమందికి ఇచ్చారు? 12 మందికి ఇచ్చిండు. ఇట్లా మొన్ననే స్టార్ట్ చేసినాం మేము కూటమి, మొన్ననే 2వ నెల అనుకుంటా ఇది. మరి ఇప్పుడే మున్సిపాలిటీలో ఇవాళ మా వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చింది, మాకు ఇంకా సింబల్ రాలే. ఆర్పే భీమరావు పార్టీకి ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు సింబల్ వస్తుంది. అంటే ఇవాళ ప్రోత్సహిస్తూ ఉంటే మేము పోటీ చేయకపోయినా పోటీ చేసే వాళ్ళందరినీ ప్రోత్సహించాం, వాళ్ళ ముందుకు పోవాలని చెప్పినాం. ఇవాళ మనకు పార్టీ మనకు సిద్ధాంతము ఉండాలని చెప్పేసి మేము ఒక 10 అంశాల మీద, ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల అంశం అయినప్పటికీ కూడా, రాజకీయ ప్రత్యామ్నాయం అనే అంశం ఉన్నప్పటికీ కూడా, ప్రధానంగా ఒక 2 నిమిషాలు ఒక్కొక్క అంశం మీద నేను మాట్లాడతాను. దయచేసి వచ్చిన పెద్దలకు కూడా ఈ అంశం మీదనే మీరు జర క్లుప్తంగా మాట్లాడి, జిహెచ్ఎంసీలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఎంపీటీసీ లోకల్ బాడీలో రాజకీయ ప్రత్యామ్నాయం ఎట్లుండాలని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఫస్ట్ అంశము బీసీ ముఖ్యమంత్రి సాధన. ఇది మొదటి సంవత్సరమే మేము సాధించే లక్ష్యంగా పెట్టుకున్నాం బీసీ ముఖ్యమంత్రిని. 2వ సంవత్సరం ఎస్సీ, 3వ సంవత్సరం ఎస్టీ, 4వ సంవత్సరము మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ. ఇలా 5 ఏళ్లలో మేము పరిపాలన విభజన అనేది జరగాలి. పరిపాలన ఒక్క కమ్యూనిటీ చేతుల్లో ఉండద్దు, పరిపాలన ఎవడయ్యే సొత్తు కావద్దు. పరిపాలన 55 ఏళ్ళు ఒక్క రెడ్డి కమ్యూనిటీ ఎట్లా పరిపాలిస్తుంది? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, రెడ్డి సామ్యమా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒక వ్యక్తి పరిపాలిస్తాడు, రెడ్డి అయినా ఆయనే 2వసారి ఉంటాడట. మరి ఇది రెడ్డి సామ్యమా, ప్రజాస్వామ్యమా? అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మీరు అధికారం సాధించారు. అంటే మనమే కదా అమ్ముడుపోతున్నది. అమ్ముడుపోతున్నది ఎవరు? మనమే కదా. మెజారిటీ ఓట్లు 90% మనయే కదా, మనమే కదా అమ్ముడుపోతున్నది. సో అమ్ముడుపోయే కాలం మనం ఉన్నంత కాలము, మన నాయకత్వం ఉన్నంత కాలం వాళ్ళు అధికారం తెచ్చుకుంటారు కదా. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అనేది 56% ఉన్న వాళ్ళు మొదట ముఖ్యమంత్రి కావాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం అంటే. డెమోక్రసీ అంటే మెజారిటీస్ షుడ్ రూల్ ది కంట్రీ, షుడ్ రూల్ ది స్టేట్. అదే ప్రజాస్వామ్యం అంటే. మైనార్టీలు రూల్ చేయడం కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే, డెమోక్రసీ అంటే షుడ్ రూల్ బై ది మెజారిటీ, నాట్ ది మైనార్టీ. ఎవరు? బీసీలు మెజారిటీ, మైనార్టీ. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి సాధన మొదటి ప్రియారిటీగా పెట్టుకున్నాం. 2వది జనాభా దామాష పద్ధతిలో అన్ని వర్గాలకు రాజకీయ అధికారంతో పాటు అన్ని రంగాల్లో వాటా. అది ప్రైవేట్ రంగమా, అది ప్రభుత్వ రంగమా, అది ఏ రంగమైనా సరే ఆ రంగాలలో మా వాటా మాకు రావాలి. మేము ఎంతమందిమో మాకంతా వాటా రావాలి. ఇవాళ చూడండి మీరు, మనము తెచ్చుకున్న ఈ తెలంగాణ గత ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే, ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణలోనే సరే, మనం ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాళ్ళం ఉన్నది 5%, ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నది 5%. 90% ఎవరున్నారు? 90% ఆంధ్ర అండ్ ఉత్తరాది వాళ్ళే ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఈ ప్రభుత్వ రంగం ఎంత ఉన్నది అంటే తిప్పి కొడితే 1,00,000 ఉద్యోగాలు లేవు, అవునా? తిప్పి కొడితే 1,00,000 ఉద్యోగాల కోసం మనం కొట్లాడుకోవాలి. కానీ మంచి లక్షల ప్యాకేజీలు అన్ని వాళ్ళు ఎత్తుకపోవాలి. దాని గురించి మాట్లాడరు, మనం మాట్లాడము, మన నాయకులు మన పాలకులకు మాట్లాడరు. ఇవాళ పరిశ్రమ రంగంలో, ఫార్మా రంగంలో, సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు పోయిందా? రగన్నప్పుడు మరి ఎన్ని వీడియోలు చేస్తుండే నాకు అర్థం పెట్టలేదు. కానీ సినిమా రంగం మన తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయిందా? అయినా కూడా సినిమా రంగం ఎవరి చేతిలో ఉంది? సినిమా రంగము ఇలా తమిళనాడులో ఎవరి చేతిలో ఉంది? ఎందుకున్నది వాళ్ళ చేతిలో? మన చేతులు ఎందుకు లేదు? పరిపాలన మనం లేం కాబట్టి. సో సినిమా రంగం తీసుకున్నా, ఫార్మా రంగం తీసుకున్నా, ఐటీ రంగం తీసుకున్నా, ప్రతి ప్రైవేట్ రంగం అంతా కూడా ఇలా ఆంధ్ర ఉత్తరాది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి హయాంలో ఇంకెక్కువైతుంది అది. అంటే మీరు చూడండి, ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా ఆ రంగంలో మనకు వాటా లేదు. ఏ రంగం, ప్రభుత్వ రంగంలో వాటా, అది కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పుణ్యాన ఆయనతో మనకు ఆ ఉద్యోగాలు ఆయనతో ఉన్న కాడికి నింపిన కాడికన్నా ఆయనతో కొంత వస్తున్నాయి. అది కంటి తుడుపు చర్యగా. మా ఉస్మానియాలో అయితే ఒక్క పోస్ట్ నింపలే ఈ 13 ఏళ్లలో. యూనివర్సిటీలలో ఒక పోస్ట్ నింపలే. అంతో ఇంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడో, లేదంటే టీచర్లు, తర్వాత ఇట్లాంటి వాటిలలో ఎక్కడన్నా నింపిన కాబట్టి ఆ నింపిన వాటిల్లో ఇలా మొన్నటిదాకా గ్రూప్ 1 అయింది,
సో అట్లా కొంత రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇంత మనకు దక్కింది తప్ప మన వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారా, మన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారా, హీరోయిన్లుగా ఉన్నారా, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్లుగా ఉన్నారా, ఫార్మా రంగంలో ఉన్నారా? ఇవన్నీ ఎందుకు లేవు అంటే మన చేతిలో అధికారం లేదు కాబట్టి. అధికారం ఉంటే మనవాడు వస్తాడు అక్కడికి. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనకు 2 ముక్కలు దొరుకుతాయి. మనకు వడ్డింపే మన దగ్గర లేనప్పుడు ఇక మనకు ఎక్కడైతుంది, మనకు వాటా ఏడొస్తుంది. అందుకే ఖచ్చితంగా అధికారం ద్వారా మేము జనాభా దామాష పద్ధతిలో అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, అండ్ ఇంకో పాయింట్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంది, ఉచిత నాణ్యమైన న్యాయం కూడా. సో ఈ 3 అంశాలు కూడా ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. న్యాయం కూడా మనకు జరగాలంటే కూడా ఒక అడ్వకేట్ దగ్గర పోతే లక్షల రూపాయలు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే విఠలన్న బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఈ అంశాలన్నీ అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఇల్లు గుల్లైపోతుంది, ఉన్న భూములు అమ్ముకుంటాను, ఉన్న ఇల్లు అమ్ముకుంటాను, ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతే. అంటే మనం కథమిక మనం ఒకేసారి మధ్యతరగతి వాడు ఉద్యోగస్తులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి సంపాదించింది కాస్త మనకి ఆటో కిడ్నో ఏదో లివరో ఏదో ఖరాబ్ అయిపోతే కథ వాడు ఇల్లు గుల్లైపోతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మరి ప్రభుత్వ వైద్యం కానీ ప్రభుత్వ విద్య కానీ ఎందుకు మన కంట్రోల్లో లేదు. అంతకుముందు మనోడు ఆయన పేరు ఐఏఎస్ ఆకునూరి మురళి మొత్తం రద్దు చేయాలి, ప్రైవేట్ విద్యనే రద్దు చేయాలన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఏడబడినాడో నాకైతే అర్థమైతే లేదు. ఆకునూరి మురళి ఏడబడినాడు, ఏడ ఉన్నాడు, కమిషన్కి ఎడ్యుకేషన్ కమిషన్కే ఉన్నాడు కదా, మరి ఎందుకు మాట్లాడతలేడు? మరి ఇట్లా ఖచ్చితంగా కార్పొరేట్ విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ న్యాయాన్ని ఈ 3టిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఎవరికి ఉంటుంది? స్టేట్కి ఉంటుంది. ఆ స్టేట్ మన చేతుల్లో ఉంటే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన. మీకు ఇక ఎక్కువ ఈ విషయాల పట్ల అయితే మన విఠలన్న బాగా మాట్లాడతాడు, నాకంటే ఎక్కువ అద్భుతంగా మాట్లాడతాడు. వీళ్ళు చెప్తారు ఆయన మాటల్లో. రైతు సంక్షేమము, ఆయన మహిళా సాధికారత, ఇంకా రిజర్వేషన్లలో క్రీమీ లేయర్. ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా, ఎక్కువ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ ఉండాలంటున్నా నేను. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన తీర్పును కూడా సమర్థిస్తున్నా నేను. ఎందుకంటే ఒక మాట చెప్పాల్చుకున్నా ఈ సందర్భంగా. ఇప్పుడు కేతనపల్లిలో అక్కడ గొడవ జరుగుతుంది, బల్క సుమన్ అండ్ వివేక్ మధ్యలో. అక్కడ వివేక్ రిజర్వేషన్లో పోటీ చేసే అర్హత ఉందా అసలు? వివేకే కాదు, ఇంకెవరైనా సంపన్నులు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి పోటీ చేసే అర్హత ఉందా రిజర్వేషన్లలో? మరి వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎన్నికలు గెలిచే స్థాయి ఉన్నాక వాళ్ళు ఓపెన్లో ఎందుకు పోటీ చేయట్లేదు? ఎందుకు పోటీ చేయట్లేదు? వివేక్ లాంటి వాళ్ళు ఓపెన్లో ఎందుకు పోటీ చేయట్లేదు? సంపన్నులే మొత్తం ఎస్సీలలో ఎస్టీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తెస్తే ఆ రిజర్వేషన్లు కాస్త దొంగలు కొట్టేసుకోపోతే, దోపిడీదారులు కొట్టేసుకోపోతే, అగ్రవర్ణ సంపన్న బానిసలు కొట్టేసుకోపోతే మరి మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడం సాధ్యమవుతుందా? రఘు లాంటి వాడు గెలవడానికి సాధ్యమవుతుందా? విఠల్ లాంటి వాడు ఎమ్మెల్యే పోటీ చేయడానికి సాధ్యమవుతుందా? శరత్ అన్న పోటీ చేయడానికి సాధ్యమవుతుందా? బ్రాహ్మణుడైనా కూడా ఏమన్నా దుద్దిల శ్రీధర్ బాబుతో నువ్వు పోటీ పడగలవా? అంటే ఇవాళ చూడండి, సంపన్నులు ఏ కులంలోనైనా సంపన్నులే, దోపిడీదారులే. ఇక్కడ దోపిడీకి కులంతో పని లేదు, దోపిడీకి మతంతో కూడా పని లేదు. దోపిడీ చేసేవాడు ఎప్పుడు కూడా దోపిడీదారుడే. సో ఆధిపత్యం చేసేవాడు ఎక్కడైనా ఆధిపత్యదారుడే. సో అందుకే ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమీ లేయర్ పెట్టి వాళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు వర్తింప చేయకుండా ఉండాలి. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోటీ చేయాలి. ఓపెన్ కేటగిరీ కాంపిటీషన్లోనే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి వాళ్ళ పిల్లలు. నా పిల్లలకు నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేదు. నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నా రగనా. నా పిల్లలు మాత్రం ఓపెన్లోనే చదువుతున్నారు ఈ రోజు వరకు కూడా. ఫారెన్లోనే చదివి నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలే. ఎందుకు? నేను అనుభవించిన తర్వాత ఇంకోళ్ళు అనుభవించాలి కదా. అందుకే నేను నా పిల్లల్ని ప్రైవేట్లో చదివించిన, ఫారెన్లో చదివించిన తప్ప నేను వచ్చి రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేదు. మరి అట్లా ఎంతమంది ఉన్నారు? ఉద్యోగాలు రాజీనామా చేసి రిజర్వేషన్ క్లెయిమ్ చేయకుండా అరే ఎందుకు భయ్ అని నా పిల్లల్ని తిరుగుతా అంటే నీకు ఎడ పని పాడలేదా? ఏమి అన్నదా?
ఆ బెల్లం పిల్లలు అంటారుగా. సో నేనేమంటున్నానంటే ఒక కాజ్ కోసం మనం పనిచేస్తున్నప్పుడు, ఒక కమిట్మెంట్తో కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు మన సమాజం మనం సపోర్ట్ చేయకపోతే, మన సమాజంలో ఉన్న మేధే వర్గం మీలాంటి వాళ్ళంతా కూడా దాని మీద చర్చ పెట్టకపోతే, వాటి గురించి మాట్లాడకపోతే, అవి ఏంది అగ్రవర్ణాలు బాగా హ్యాపీ అవుతారు. వాడు మాట్లాడేది గోడకు పెట్టిన సున్నం లాంటిది, అది గోడకు చెప్తున్నాడు, వాళ్ళ జనమే వాడు ఇంటలేడు అన్నమాట. వాడు రాజీనామా చేస్తేంది, వాళ్ళు లేకపోతే రిజర్వేషన్లు క్లెయిమ్ చేసుకోకపోతేంది. కాబట్టి ఇట్లాంటి వాయిస్ను ఇప్పుడిప్పుడే మీరు ఎదుగుతున్నారు. మీ రగన్నని ఇవాళ మనం అప్రిషియేట్ చేయాలి. బీసీ సామాజిక వర్గం నుండి మనకు 10 లక్షల పైగా ఇలా సబ్స్క్రైబర్స్ ఉండి మన తొలి వెలుగును అగ్రవర్ణాలతో కాంపిటీషన్ ఇప్పించగలుగుతున్నాడు. కామారెడ్డి ఆధిపత్యాన్ని ఇవాళ పోటీ పడగలుగుతున్నాడు. సో ఇట్లాంటి మీడియా అవసరం. ఇలా ఆయనను పిలవడానికి కారణం ఏంటంటే ఇవాళ మన పక్షాన, మన ప్రజల పక్షాన ఇవాళ మాట్లాడే ఒక వాయిస్గా, గొంతుకగా, ప్రజల గొంతుకగా ఉన్నాడు. కాబట్టి రఘు లాంటి వాళ్ళంతా కూడా ఈ బీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ రేపు ఇంకా మీడియా వాళ్ళందరితో సమావేశం పెట్టేది ఉంది మా కూటమి. టోటల్ మన వర్గాల మీడియా, మన వర్గాల మీడియా ఎవరైతే ఉన్నారో మన వర్గాల మీడియా అందరితో కూడా సమావేశం పెడదాం. దయచేసి మీరు లీడ్ తీసుకోండి. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు మీరు. సో మీలాంటి వాళ్ళు లీడ్ తీసుకుంటే సమాజంలో మార్పు రావడం అసాధ్యం కాదు. మీరు ఒక్కరు మాట్లాడితే సరిపోదు, మీలాంటి వాళ్ళు 1,00,000 మంది మాట్లాడాలి. ఇలా 3.5-4.5 కోట్ల జనాభాలో విఠలన్న లాంటి వాడు ఒక 100 మంది తయారైతే మార్పు రాదా? ఒక 100 మంది ఇట్లా మాట్లాడతారు, మార్పు రాదా? అద్భుతమైన మార్పు వస్తుంది. శరత్ అన్న ఒక్కడు రోజు ఒక అడ్వకేట్ గా ఉండి కూడా ఆయన పోయి కోర్టులో ఎంత బిజీ ఉన్నా సరే ఆయన దృక్కోణమే కానీ ఆ దృక్కోణం ఛానల్ని ఇవాళ అద్భుతంగా కోసం చేయగలుగుతున్నాడు. మామూలా? నేనంటే నా ఛానల్ చాలా తక్కువ, అది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ నాది అయినా కూడా నా వాయిస్ని, ఆల్టర్నేటివ్ వాయిస్ని అయితే వినిపించగలుగుతున్నా. సో ఈ రకంగా లక్ష్మణన్న రండి, మనము ఈ రకంగా చూసుకుంటే క్రిమిలేరు, ఈ అసంఘటిత సంఘటిత కార్మికులు ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. వృద్ధుల పెన్షన్ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ 10 ముఖ్యమైన అంశాలు మేము ప్రజల ముందు 10 గ్యారంటీలుగా ఉంచాలనుకుంటున్నాం. ఈ 10 గ్యారంటీలు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, చివరికి కమ్యూనిస్టులు కూడా ఇవాళ ఈ రకమైన గ్యారంటీలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకోటి, భూమి లేని పేదలకు భూమి, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇవి కూడా ఇందులో మా గ్యారంటీలో వస్తాయి. సో కాబట్టి రానున్న రోజుల్లో ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ ఫోర్స్, ఒక శక్తి ఈ జిహెచ్ఎంసీ నుండే మొదలు పెడదాం. ఎందుకు జిహెచ్ఎంసీ నుండి అంటున్నానంటే, జిహెచ్ఎంసీ ఇవాళ ఎందుకు ఏర్పాటు చేశారు? 150 నుండి 300 ఎందుకు ఏర్పాటు చేశారు? 150 నుండి 300 ఏర్పాటు చేయడానికి కారణం ఏంటిది అంటే, ఇక్కడ ల్యాండ్ వాల్యూ అనేది చాలా కీలకం. ల్యాండ్ వాల్యూ అనేది మీకు బాగా తెలవాలా విఠలన్న. 1 ఎకరానికి 150-170 కోట్లు. ఇదంతా చూసుకుంటే ఇప్పుడు ఆయన తీసుకున్న పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్న భూమి అంతా కూడా ఇవాళ రెడ్ల చేతిలోకి వచ్చేసింది ఆల్రెడీ. ఇవాళ 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములలో రగన్న 20 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి వీళ్ళ చేతులకు వెళ్ళిపోయింది, అగ్రవర్ణాల సంపన్నుల చేతులకు వెళ్ళిపోయింది. వాళ్ళ పేదల చేతిలో లేదు ఆ భూమి. 70లో ఇచ్చిన భూమి అది. ఇంతవరకు యాజమాన్య హక్కులు కలిపేలే వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజేసుకున్నారు అవి. వాళ్ళ గురించి మాట్లాడే నాదుడు లేడు. ఇవాళ ఇంత విలువైన భూమి విలువ ఇంత పెరిగిపోయింది. 150 కోట్లు, 100 కోట్లు ఇట్లా పెరిగిపోయిన ఈ భూమిలో రేపు రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటే కబ్జా చేసే కార్యక్రమం వాళ్ళ చేతిలో ఉంటుంది. 5 లక్షల కోట్ల విలువైన భూమిని హిల్ట్ పేరు మీద, హిల్ట్ పాలసీ పేరు మీద 5,000 కోట్లకి ఇవాళ కంప్లీట్ చేయడం, ఇవాళ ఆయన అమ్మేసుకుంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. సో 300 వార్డులని ఇవాళ పెంచిండు. 3 ముఖ్యమైన అంశాలు నేను చెప్పి ముగిస్తా. ఒకటి, పరిపాలన విభజన కోసం, ప్రజల సమగ్రంగా అభివృద్ధి కోసం, అలాగే పేదవాడికి రాజ్యం కోసం ఉండాలి ఈ జిహెచ్ఎంసీ. పేదవాడు అభివృద్ధి చెందాలి. మురికి కాలువలు లేని, మురికి గూడాలు లేని హైదరాబాద్ కావాలి. మరి అవుతుందా? వీళ్ళ వల్ల సాధ్యమవుతుందా? సో కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ చాలా కీలకమైన అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చూసుకుంటే ఆ చట్టంకి ఇంతవరకు ఏ వార్డుకి ఎంత జనాభా లేదు, అలా ఏ వార్డులో ఎంత జనాభా లేదు, జనాభా సమీకరణ లేదు.
జనాభా సమతుల్యత లేదు. ఒక వార్డు లక్ష పైన ఉంటే ఒక వార్డు 12,000 ఓట్లే ఉన్నాయి. అంటే ఏంటి అంత తేడా ఎందుకు వచ్చింది? అంటే మీ ప్రయోజనాల, ఎవరి ప్రయోజనాల కోసం? ఇట్లా ఈ రకంగా చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి సో మీకు తెలియని అంశాలు కాదు, ఖచ్చితంగా తెలిసిన అంశాలే. కాస్త కొంచెం వివరంగా ఇవ్వాలని చెప్పి కొంచెం టైం తీసుకున్నందుకు నన్ను సదా మీరు క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మా పార్టీని సమన్వయకర్త దీన్ని కంటిన్యూ చేస్తారు. శేషగిరి గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వినోద్ సార్ ప్రొఫెసర్